తిన్నారా అంకుల్? ఏ ఊరు మీది? ఊరు మా జంట వేయింది ఇందాక చెప్తే ఇంట్లో ఇప్పటిదాకా మళ్ళీ రికార్డు చేస్తాను. చెప్తా, నీకు చూపిస్తా. చెప్పు. మాది మాచర్ల పక్కన ఖమ్మంపాడు. మార్చల్ పక్కన ఖమ్మం, ఆంధ్ర. ఆంధ్ర. మేము వచ్చి 30. మీ ఊళ్ళో సాకలాలు ఎంత తీసుకున్నా డ్రెస్కు? అప్పుడు నాకేం గుర్తుంటుందమ్మా. నీకు చూపించు, నువ్వు చేసిన సంధి, నువ్వు ఇస్త్రీ వేయించుకున్న సంధి. నేను ఇస్త్రీ కాదుగా, మా బట్టలు రోజు వచ్చేవాళ్ళు. రోజుకి వచ్చేదా? డైలీ బట్టలు తీసుకుపోతారు, ఇంకొని మధ్యాహ్నానికి తీసుకొస్తారు, అన్నం తింటారు, అన్నం పెట్టించుకుంటారు. రోజు నైట్ పొద్దున సాయంత్రం వేస్తారా అన్నం సాకలకు? మధ్యాహ్నం పెడతారా? పొద్దున రారా వాళ్ళు? పొద్దున్నే వచ్చి బట్టలు తీసుకొస్తారమ్మా. పొద్దున వచ్చి బట్టలు తీసుకొని మధ్యాహ్నం బట్టలకు వేసిపోయి అన్నం తిని అన్నం పెట్టించుకొని పోతారా? ఏ మీటింగ్ అని వస్తారా, లేకపోతే ఎప్పుడు డైలీ ఉతుకుతారా? ఏదన్నా పెద్ద మనిషి అయితే పురులే కానీ డైలీ ఎంత ఇచ్చేది? గింజలు పెట్టేదా? వడ్లు కానీ బియ్యమా? జొన్నలు, వరిగలు, వడ్లు, సద్దలు అవన్నీ వండించేదా? సంవత్సరం దాకా ఉత్తిగానే ఉతికేదా వాళ్ళు? సంవత్సరం అంతా ఉత్తిగానే ఉతికేదా? సంవత్సరం మొత్తం ఉత్తిగానే ఉతికేది. వడ్డీ చేత కదా సాకలది వేసు. సాకలలో అయితే కావాలి కానీ సాకలలో అయితే లెక్క చేయరు. ఇక్కడ కూర్చో, నిలబడి. సాకలలో రుణం తీర్చుకోలేదా? ఎందుకు తీర్చుకోలేదు? కాదు, తీర్చుకోలేము. అదే ఎందుకు తీర్చుకోలేదు? మన బట్టలు గెట్టలు అన్ని ఎంత చాకరీ అనుకున్న వాళ్ళకి పాపం. అంతేనా? ఏం చాకరీ చేస్తారు సాకలలో? ఏమో వాళ్ళ చాకరీ అంటే బట్టలు ఎవరు వాళ్ళ వృత్తి, వాళ్ళు చేసే పైనది పాపం. అంతే పాపం, సాకలలో పాపం కదా, అన్నిటికీ ముందుంటారు. మళ్ళీ ఏమిటికని అంటే సాకలలో లెక్క ఉండదు, పేరు ఉండదు వాళ్ళది కదా. పెద్ద చేత సాకలోళ్ళు. మళ్ళీ ఇస్త్రీ కావాలి, ఉతుకుడు కావాలి. ఇస్త్రీకి ఎలా ఇచ్చేదా? ఇస్త్రీ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి చేసుకుంటారు బట్టలు. వాళ్ళు వచ్చి తీసుకొస్తారా? చేసుకుంటారు వాళ్ళ లెక్క. ఆ లెక్క అలాగనే ఉతికేది అలాగనే, ఇస్త్రీకి అలాగనేనా? పాపం సాకలోళ్ళు ఇంటికి ఆడవిలనా? కొడుకు కోడలైనా పర్వాలేదు, కూతురు ఇంటికి ఆడపిల్ల. మన బట్టలన్నీ అలా చేసుకొని ఉసిరి చేసుకొచ్చి వాళ్ళ వృత్తి. సాకలోళ్ళు పెళ్ళము పిల్లలు ఇసుకుంటారు కానీ సాకలోళ్ళు ఇసుకోరు కదా. ఎంత మురికైనా వెళ్ళబోస్తారు కానీ పిల్లము పిల్లలు బట్టలు ఉంటాయి, కూర్చున్నాయి అన్ని. ఎంతో ఓపిక అనుకున్నావు సాకలోళ్ళకు, వాళ్ళకి ఎంతో ఓపిక అనుకున్నావు సాకలోళ్ళకా? అరే మరి ఇంట్లో పెళ్ళం అయితే కసిరించుకుంటుంది, కొసిరించుకుంటుంది, పడేస్తుంది. సాకలం ఏమన్నది కదా, ఏమన్నది తీసుకొని పోతుంది. మీ సాకలలో దేవుళ్ళ కింద లెక్కే, మీ సాకలలో దేవుళ్ళ లెక్క చూసుకునేది. అరే వెరీ గుడ్ అంకుల్, ఇలా ఉండాలి అందరూ. సాకలలో అంటే ఇంటికి దేవుడే, దేవుడే నీ దృష్టిలో దేవుడే. వెరీ గుడ్. అంతే, అట్లున్నది సాకలోళ్ళు అంటే. పోయిరా పోయిరా పోయిరా.